హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ ఇప్పుడు 299 రూపీస్కి అందిస్తున్నాం. దీని ద్వారా మీకు మొత్తం 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ఇంకా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు, ఈ 2 టెస్ట్ సిరీస్కి కలిపి జస్ట్ 45 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 59 రూపీస్కి అవైలబుల్ ఉంది. దాంతోపాటుగా తెలంగాణ చరిత్ర 49 రూపీస్కి ఉంది. అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది 69 రూపీస్కి అయితే ఉంది. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా జస్ట్ 49 రూపీస్కి అందిస్తున్నాం. సో వీటికి సంబంధించినటువంటి కోర్సెస్ మీకు మన యాప్లో అయితే ఉంటాయి. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ కొలులకే అధిక పోటీ అనే టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఒక్క పోస్టుకు 53 మంది అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అధిక పోటీ నెలకొంది. తెలంగాణలో ఉపాధ్యాయ కుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించినటువంటి విషయం తెలిసిందే. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీలకు గాను 1,77,502 దరఖాస్తులు అందాయి. సో వీటిలో మనం చూసినట్లయితే 1739 ఎస్ఏ పోస్టులకు ఇక్కడ అప్లై చేసుకున్న అభ్యర్థుల సంఖ్య చూసినట్లయితే 91,931 మంది దీనికైతే దరఖాస్తు చేసుకున్నారు. సో ఈ లెక్కన ఒక్కో పోస్టు కనుక చూసినట్లయితే 53 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2575 సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఏదైతే ఎస్జిటి పోస్టులకు సంబంధించి 66,376 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారంట. సో దీని ప్రకారం ఒక్కో పోస్టుకు పోటీ కనుక చూసినట్లయితే 26 మంది పోటీ పడుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు 164 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఏదైతే పీఈటీకి సంబంధించి గోళ్ళకు సంబంధించి 6,800 మంది దరఖాస్తు చేసుకోగా ఒక్కొక్క పోస్టుకు 42 మంది పోటీ పడుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ 611 భాషా పండితుల పోస్టులకు సంబంధించి 12,000 దరఖాస్తులు చేసుకోగా దీనికి సంబంధించి 20 మంది పోటీ పడుతున్నట్లు ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సేమ్ ఇదే న్యూస్ మనకి ఇక్కడ ఆంధ్ర ప్రభాలో కూడా రావడం జరిగింది. పోస్టులు తక్కువ పోటీ ఎక్కువ అనే టైటిల్ తోటి ఈ న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే పోస్టులు 5,089, దరఖాస్తులు 1,77,502, ఒక్కో పోస్టుకు సగటున 35 మంది పోటీ. గతంలో కంటే ఈసారి డిఎస్సికి తక్కువ దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఓవరాల్గా అన్నిటికి కలిపి పోటీ ఇచ్చారు. సబ్జెక్ట్ వైజ్ కాకుండా అంటే ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ అన్నిటికి కలిపి సగటున కనుక చూసుకుంటే 35 మంది పోటీ పడుతున్నట్టుగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ జరిగింది. ఇక్కడ కొన్ని మనకు జిల్లాల వైజ్గా కూడా ఏ జిల్లాల నుంచి అత్యధికంగా అప్లికేషన్స్ వచ్చాయి, అక్కడ పోటీ ఎట్లా ఉందని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే జిల్లాల వారీగా లెక్కలు చూసుకుంటే పోటీ మరోలా ఉంటుందంటూ అధికారులు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 275 పోస్టులకు సంబంధించి 6,593 మంది ఇక్కడ అప్లై చేసుకున్నట్లు చూడవచ్చు డిస్ట్రిక్ట్ వైజ్ చూసినప్పుడు. సో అదేవిధంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి చూసినప్పుడు 289 పోస్టులకు ఉంటే అక్కడ 4,600 మంది పోటీ పడుతున్నట్లు ఇచ్చారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి 185 పోస్టులకు 6,600 మంది, అదేవిధంగా హన్మకొండకు సంబంధించి 54 పోస్టులు ఉంటే 2,600 మంది పోటీ పడుతున్నట్లు ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా నుంచి అత్యధికంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. మిగతా జిల్లాల కంటే ఇక్కడ ఎక్కువ పోటీ ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో పోస్టులు 358 ఉంటే 14,000 మంది అక్కడ దరఖాస్తు చేసుకున్నట్లయితే చూడవచ్చు. ఇక జగిత్యాలలో చూసినట్లయితే 148 పోస్టులకు 4,600 మంది అభ్యర్థులు పోటీ చేసుకున్నారు. అదేవిధంగా జనగాం జిల్లాలో 76 పోస్టుల కంటే ఉంటే అక్కడ మనకు 1,600 మంది పోటీ పడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక జయశంకర్లో చూసినట్లయితే 74 పోస్టులకు సంబంధించి 1,338 పోస్టుల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఈ జిల్లాలో ఒక్కో పోస్టుకు 18 మంది పోటీ పడుతున్నారు. అంటే ఇక్కడ కొంచెం తక్కువ పోటీ ఉన్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక గద్వాల్ జిల్లాలో 148 పోస్టులకు సంబంధించి 5,900 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా కామారెడ్డిలో 200 ఖాళీలకు సంబంధించి 7,200, ఇంకా కరీంనగర్లో చూసినట్లయితే 99 పోస్టులకు సంబంధించి 2,674, అండ్ ఖమ్మంలో 195కు సంబంధించి 6,700 మంది ఇక్కడ పోటీ పడుతున్నారు. ఇంకా మహబూబాబాద్లో చూసినట్లయితే 125 పోస్టులకు 4,200 మంది. అదేవిధంగా మిగతా జిల్లాలో పోస్టులకు తక్కువ పోటీ పడే అభ్యర్థుల సంఖ్య మాత్రం భారీగా ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉన్నట్లు ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్కు 1739 పోస్టులకు 91,931 మంది ఆ దరఖాస్తు చేసుకున్నట్టుగా చూడొచ్చు. ఆల్రెడీ మనం ఈనాడులో చూసాం. సో ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ కూడా కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోటీ ఎక్కడ ఏ విధంగా ఉందని కూడా ఇక్కడ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనకు ఏపీకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. నెలాఖరులోగా ఏపీలో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడులో ఒక వార్త అయితే రావడం జరిగింది. డిగ్రీ
జూనియర్ కళాశాలలో లెక్చరర్స్ ఇతర పోస్టుల భర్తీకి అని చెప్పేసి ఇచ్చారు. మొత్తం 1603 పోస్టులు అయితే భర్తీ కాబోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో ప్రభుత్వ శాఖల్లో 1603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. దీనిలో గ్రూప్ 1 కింద 8 పోస్టులు ఉంటాయంట. అదేవిధంగా గ్రూప్ 2 కింద 989 పోస్టులు భర్తీ చేయనట్లు ఇక్కడ మనకు ఏపీపీఎస్సీ అయితే ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఏపీకి సంబంధించినటువంటి గ్రూప్ 2 కోర్సెస్ కూడా మన యాప్లోకి అయితే తీసుకురాబోతున్నాం. వితిన్ 1 వీక్లో దానికి సంబంధించిన కోర్స్ అయితే మన యాప్లోకి వస్తాయి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని టెస్ట్ సిరీస్ కూడా తీసుకొస్తాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసారని ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఎయిర్పోర్ట్ అథారిటీలో కొలువుల పిలుపు అని చెప్పేసి ఇక్కడ ఒక నోటిఫికేషన్ మనం చూడవచ్చు. 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సబ్జెక్టులతో లేదా బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులు ఇక్కడ 10th క్లాస్ తోటి కూడా అప్లై చేసుకునే విధంగా అయితే ఉన్నాయి. మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ దానికి సంబంధించిన అర్హత ఏంటి, పరీక్ష విధానం ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ ఆర్థమెటిక్ సంబంధించిన బిడ్ బ్యాంక్ చూడవచ్చు. అదేవిధంగా బయాలజీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో రోడ్డు ప్రమాదాల్లో 8వ స్థానంలో రాష్ట్రం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే గత ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు మరణాలు స్వల్పంగా పెరిగినట్లు ఇక్కడ ఇచ్చారు. సో ప్రమాదాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 8, అదేవిధంగా మరణాల్లో 10వ స్థానంలో ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ప్రమాదాల పరంగా అదేవిధంగా మరణాల పరంగా. సో ప్రమాదాల పరంగా చూసినట్లయితే 8వ స్థానంలో ఉంది, మరణాల పరంగా చూసినట్లయితే 10వ స్థానంలో ఉంది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ దేశంలో 2022 సంవత్సరంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించినటువంటి నివేదికను అయితే విడుదల చేసింది. ఇక్కడ మనకు ప్రమాదాలు దానికి సంబంధించిన కారణాలకు సంబంధించి దానిలో పేర్కొన్నారు. దానిలో మనం ఇంపార్టెంట్ ఏంటి అని చూద్దాం ఒకసారి ఇక్కడ. సో 2021లో 21,000 రోడ్డు ప్రమాదాలతో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో ఉండగా 2022లో ఆ సంఖ్య 21,619కి పెరిగింది. అంటే 64,105 ప్రమాదాలతో తమిళనాడు గత ఏడాదితో పోల్చినప్పుడు ఈసారి మొదటి స్థానంలో ఉందట. సో ప్రమాదాల పరంగా మన తెలంగాణ అయితే 8th ప్లేస్లో ఉంది. ఓకేనా. సో అదేవిధంగా దేశంలో ఫస్ట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే తమిళనాడు. సో ఇది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ గత ఏడాది రాష్ట్రంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినటువంటి మరణించిన వారి పరంగా చూసినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం 10వ స్థానంలో ఉండగా, సో ఇది దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్. సో ఈ 2 ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. దేశంలో ప్రమాదాల పరంగా ఏది ఫస్ట్ ఉంది, అదేవిధంగా మన రాష్ట్రం ఏ స్థానంలో ఉంది, మరణాల పరంగా కూడా అదేవిధంగా మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తెలంగాణ అయితే 8th and 10th ప్లేస్లో ఉంది. ఒకటి వచ్చేసి తమిళనాడు ఒక ప్లేస్లో ఉంది, అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి ఉత్తరప్రదేశ్ మరణాల పరంగా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇవి ఇంపార్టెంట్ దీనికి సంబంధించి అడిగితే ఈ రకంగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు మార్గం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. ప్రారంభించినటువంటి మోడీ షేక్ హసీనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక మనం చూసినట్లయితే భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను పెంపొందించేటువంటి 3 ప్రాజెక్టులకు బుధవారం ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ కావచ్చు, షేక్ హసీనా వర్చువల్గా అయితే ప్రారంభించారు. సో ఇందులో మనకు ముఖ్యమైనది ఏంటంటే త్రిపురలో ఉన్నటువంటి నిచాంతపూర్ బంగ్లాలోని గంగాసాగర్ను కలిపేటువంటి కీలక రైలు మార్గం అయితే ఉందంట. సో ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాను కలిపేటువంటి తొలి రైలు మార్గం కావడం ఇదే ఫస్ట్ అంట ఇక్కడ నుంచి చేశారు. అంటే మనకు బంగ్లాదేశ్ను అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలతో కలిపేటువంటి తొలి రైలు మార్గం అనేటువంటిది నిన్న ఓపెన్ కావడం జరిగింది. భారత్ బంగ్లా దేశాల మధ్య సహకార విజయవంతమైనట్టు ఇక్కడ చూడవచ్చు. కొన్ని దశాబ్దాలుగా చేయలేనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను గత 9 ఏళ్ళలో ఇరు దేశాలు కలిసి చేసాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ 65 కిలోమీటర్ల ఇక్కడ కుల్నా మోంగ్లా నౌకాశ్రయం అదేవిధంగా రైలు మార్గం కావచ్చు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాంపాల్ మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ప్రధానులు ఇద్దరు ప్రారంభించండి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక్కడ త్రిపుర అండ్ బంగ్లాదేశ్ మధ్య ఇదైతే స్టార్ట్ కావడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం నుంచి అని చెప్పేసి అంటాడు. అదేవిధంగా ఇప్పుడు ఇది మనకు వార్తలు ఉంది కనుక ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇప్పుడు బంగ్లాతోటి భారతదేశంలో ఏ స్టేట్స్ బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి, దానికి మన బంగ్లాదేశ్ మనకు ఉన్నటువంటి నదులకు సంబంధించి వచ్చి ఇవన్నిటి గురించి కూడా చూడండి. సో వార్తల్లో ఒక అంశం ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి మొత్తం 360 degrees యాంగిల్స్లో మనం అన్నీ చూసుకోవాలి. ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడగవచ్చు. ఇది
ఇది మనకు కరెంట్ ఇష్యూగా ఉంది కనుక దానికి సంబంధించి ఏదైనా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే యునెస్కో సృజనాత్మక నగరాల్లో గ్వాలియర్, కోజికోడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ విషయం అయితే యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ జాబితాలో మన దేశంలోని గ్వాలియర్ ఇక్కడ ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో కోజికోడ్ కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కినట్టు చూడవచ్చు. సో మొత్తం 55 నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఈ చోటు దక్కుతుంది. దానిలో మన దేశానికి సంబంధించి 2 ఉన్నాయి. ఒకటి గ్వాలియర్, నెక్స్ట్ కోజికోడ్. ఈ రెండింటిని గుర్తుంచుకోండి. అభివృద్ధి విధానాల్లో సంస్కృతి సృజనాత్మకకు పెద్దపీట వేస్తున్నందుకు గాను ప్రజలకు కేంద్రంగా నగరాభివృద్ధి ప్రణాళికల్ని అమలు చేయడంతో సరికొత్త అభ్యాసాలు చేస్తున్నందుకు వీటిని గుర్తిస్తున్నట్లు యునెస్కో అయితే తెలిపిందంట. సో అక్టోబర్ 31న ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ మనకు వివరించింది. సో ఇక్కడ విషయం అయితే సంగీత విభాగంలో గ్వాలియర్కి ఏ విభాగంలో వచ్చింది? సంగీత విభాగంలో. సాహిత్య విభాగంలో కోజికోడ్ను ఈ జాబితాలో చేర్చినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తాజా జాబితాలో కాఠ్మాండు కావచ్చు, రియో డిజనీరో ఇంకా వంటి నగరాలు కూడా ఉన్నాయంట. సో కొత్త వాటితో కలిపి ఇప్పుడు మనకు యూసీసీఎన్ జాబితాలో మొత్తం 100 దేశాలకు చెందినటువంటి 350 నగరాలు ఉన్నట్లు తెలిపినట్లు ఇక్కడ జరగచ్చు. మొత్తం ఇప్పటివరకు 350 నగరాలు అయితే ఎంపిక చేసిందంట ఈ యూసీసీఎన్ అనేటువంటిది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మన దేశం నుంచి ఏమున్నాయని చెప్పేసి అంటారు, డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. యునెస్కో సాంస్కృతిక నగరాల జాబితాల్లో భారతదేశం నుంచి క్రింది ఏ నగరాలు ఇటీవల ఎంపిక అయ్యాయని చెప్పేసి అంటాడు. ఓకేనా, ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత సంతతి రచయిత్రికి బ్రిటన్లో రూపాయలు 25 లక్షల పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో భారత సంతతి రచయిత్రి నందిని దాస్ 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ను అయితే లభించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే డైరెక్ట్ అంటారు 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేటువంటిది ఎవరికి వచ్చిందని చెప్పేసి అంటాడు. ఓకేనా, మనం ఇక్కడ పేరు గుర్తుంచుకోవాలి. నందిని దాస్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ సాంస్కృతిక అవగాహనను పెంపొందించుకున్నందుకు ఆమెకు 25,000 పౌండ్లు అంటే సుమారుగా 25 లక్షల బహుమతిని ప్రదానం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. ఆమె రచించినటువంటి బుక్ గుర్తుంచుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అనేటువంటి పుస్తకం అనమాట. ఈ పుస్తకం ఇచ్చి ఇది ఎవరిది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నందిని దాస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీనికి గాను ఇక్కడ మనకు బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అయితే ఆమెకు లభించింది. 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అయితే ఆమెకు ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే వాంకేడాలో సచిన్ విగ్రహం ఆవిష్కరించినట్టు మహారాష్ట్ర సీఎం షిండే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ నిన్న కూడా చూసాం. ఒకసారి ప్లేస్ గుర్తుంచుకోండి, స్టేడియం గుర్తుంచుకోండి. ఆల్రెడీ మనం నిన్నటిలో కూడా చూసాం. ఇక నెక్స్ట్ విషయంలో అయితే డయాగ్నోస్టిక్ సెంటర్లకు రూట్ మ్యాప్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో దిశ పోర్టల్ను రూపొందిస్తున్న ICMR అని చెప్పేసి ఇచ్చారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పోర్టల్ ఇచ్చేసి ఇది ఎవరు రూపొందిస్తున్నా అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటిది? డయాగ్నోస్టిక్ సెంటర్లకు రూట్ మ్యాప్ అన్నమాట. సో ఇక్కడ మనకు రక్త, మూత్ర, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించేటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళేందుకు ప్రత్యేక విధానాన్ని ICMR డెవలప్మెంట్ చేస్తుంది. సో ఇందులో భాగంగా మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ, అదేవిధంగా న్యూఢిల్లీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఇన్ హెల్త్ కేర్ దిశ అనే పోర్టల్ను రూపొందిస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయనేటువంటి ఒక రూట్ మ్యాప్, ఈ పోర్టల్ ద్వారా మనం ఆ రూట్ మ్యాప్ను తెలుసుకుని త్వరగా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది అనమాట. దానికోసం ఇక్కడ వెబ్సైట్ కూడా మీరు చూడవచ్చు. ఇది ఎవరు చేస్తున్నారంటే ICMR. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇట్లా అడుగుతారు క్వశ్చన్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఇటువంటి పోర్టల్కి సంబంధించి మనకు ఇటీవల కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు. ఇక్కడ నెక్స్ట్ మరొకటి కూడా చూడవచ్చు. ఎన్కోర్లో అభ్యర్థుల చిట్టా అంటే ఇక్కడ చూడవచ్చు. సో యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఎన్నికల సంఘం ఎవరు తీసుకొచ్చారు? ఈ ఎన్కోర్ అనేటువంటి యాప్ను ఎన్నికల సంఘం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వివరాల నమోదుకు ఆదేశం, ఎన్నుకోబోయేటువంటి నేత చరిత్ర ఓటర్లకు తెలిసేటువంటి అవకాశం. సో మనం ఎవరైతే ఎన్నుకోబోతున్నటువంటి వాళ్ళ యొక్క కంప్లీట్ హిస్టరీ అనేటువంటిది, వాళ్ళకి ఎటువంటి హిస్టరీ ఉన్నటువంటిది ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో దాన్ని మనకి ఎన్నికల సంఘం అయితే తీసుకొచ్చింది. అంటే వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉందా, అండ్ వాళ్ళ యొక్క ఆస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని, సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మన నియోజకవర్గంలో మీరు ఎవరికైతే ఓటేస్తున్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఎన్కోర్లో మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని తీసుకొచ్చినటువంటి సంస్థ ఏంటంటే ఎన్నికల సంఘం అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే దేశం గర్విస్తుంది అంటే ఇక్కడ చూడవచ్చు. ఆల్రెడీ మనం 2 days బ్యాక్ చూసాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్. రానున్నటువంటి పోటీ పరీక్షలో దీనికి సంబంధించి ఆడడానికి ఛాన్స్ ఉంటుందండి. సో పారా ఆసియా క్రీడల్లో భారత దివ్యాంగ అథ్లెట్ చరిత్రాత్మక ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుందని ప్రధాని మోడీ అన్నారు. సో ఇక్కడ మనకు చైనాలో ముగిసినటువంటి వేడుకలో మన పారా అథ్లెట్స్ అయితే మొత్తం రికార్డు స్థాయిలో 111 పథకాలు అయితే సాధించారు. బుధవారం పారా అథ్లెట్స్తో మోదీ ముచ్చరించారు. సో ఈ సందర్భంగా 2 చేతులు లేకున్నా కూడా కాలితో విల్లు ఎత్తి నోటితో నారీలాగి 2 స్వర్ణ పథకాలు గెలుచుకున్నటువంటి ఎవరైతే మనకు ఆర్చర్ ఉందో సో ఆమెను ఆప్యాయంగా ఇక్కడ మోడీ గారు అయితే పలకరించినట్లయితే చూడవచ్చు.
సో ఈ నేమ్ అయితే గుర్తుంచుకోండి. ఆ పేరు వచ్చేసి ఇక్కడ మనకి చూసినట్లయితే ఆర్చర్ శీతల్ అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. రానున్నటువంటి పోటీ పరీక్షలో ఆ రకమైన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. చాలా మంచి ప్రైజెస్ తోటి మీకు ఇప్పుడు టెస్ట్ సిరీస్ అయితే అందించడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.